ఎక్కడైనా కూడా మీ నియోజకవర్గాలలో ఎక్కడైనా కూడా ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే మాత్రం నన్ను అడగాల్సిన పనిలా క్యాండిడేట్ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడని మీరే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా పోటీ జరగకోకుండా ఏకగ్రీవంగా ఇడిచిపెట్టినారంటే మాత్రం ఆ తర్వాత క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో క్యాండిడేట్ కాడు అనేది గుర్తుపెట్టుకోండి. అంత ప్రస్ఫుటంగా అంత క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉన్నా. ప్రతి చోట పోటీ జరగాల. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నేను రిపోర్ట్లు తెప్పించుకుంటాం. మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రతి చోట పోటీకి నిలబెట్టాడా, క్యాండిడేట్ నిలబెట్టలేదా అనేది పోటీ రిపోర్ట్లు తెప్పించుకుంటాం. నిలబెట్టిన తర్వాత మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆ క్యాండిడేట్లకు ఏ విధమైన సపోర్ట్ ఇచ్చినాడు, సపోర్ట్ బాగా ఇచ్చాడా, బలంగా నిలబడ్డా మీతో పాటు, అవునా కాదా అన్న రిపోర్ట్లు కూడా తెప్పించుకుంటాం. ఖచ్చితంగా ఆ మేరకు పాజిటివిటీ మీ దగ్గర నుంచి రావాలి. ఈ ఎన్నికలు మన కార్యకర్తల కోసం గట్టిగా నిలబడితేనే కార్యకర్తలు మన ఎన్నికల్లో మన కోసం గట్టిగా నిలబడతారు అన్నది ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా తన సిస్టంలోకి జీర్ణించుకోవాల్సిన అవసరం ఉన్న అంశం. ఆ మనిషి సూపర్విజను, ఆ మనిషి బలాన్ని రెండింటినీ కూడా కార్యకర్తలకు ఇవ్వగలిగితే ఒక బలమైన క్యాండిడేట్ గెలుచుకొని వస్తాడు అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఈ ఎన్నికల్లో మనం గెలిపించుకునేది మన కార్యకర్తలను. ఈ ఎన్నికలు జరగాల్సింది ఆ కార్యకర్తలకు భరోసా ఇచ్చే విధంగా జరగాలి. రాబోయే రోజుల్లో పోటీ జరగనివ్వకూడదు అని చంద్రబాబు నాయుడు ఆరాటపడతాడు. సో మన క్యాడర్ మీద, మన వాళ్ళ మీద, మన మనుషుల మీద ఎక్కువగా దౌర్జన్య కాండలు చేస్తాడు. వాటి విషయంగా మన క్యాడర్ను మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. మీ నియోజకవర్గాలలో సోషల్ మీడియాకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత మీరు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ అయితేనేమి, ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్స్ అయితేనేమి, ట్విట్టర్ ప్లాట్ఫామ్స్ అయితేనేమి, ఈ ప్లాట్ఫామ్స్ మీదకి మన క్యాడర్ను మొత్తం తీసుకొని ఆ ప్లాట్ఫామ్స్ మీదకి తీసుకొని పోవాలి. ఇక మూడో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్యాండిడేట్ బలం. క్యాండిడేట్ బలం అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ డెసిషన్ అవుతుంది. మనము ఎటువంటి భావోద్వేగాలకు పోవడము, ఎటువంటి ఈగోకు మనం పోకుండా అందరినీ కలుపుకొని పోయే విధంగా మనం కూడా ఉండాలి అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే 9 ఓట్లతో ఓడిపోయిన కేసులు ఉన్నాయి, 9 ఓట్లతో గెలిచిన కేసులు కూడా చాలా ఉన్నాయి. గెలుపు ఓటమిల మధ్య తేడా అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అల్టిమేట్గా జో జీతా ఓ సికందర్. గెలిచినోడు ఎన్నోట్లతోన్నా గెలిచి అది వేరే విషయం, గెలిచినోడు సికందర్. అదే మాదిరిగా గుర్తుపెట్టుకోండి. ఈ గోలకు మనం పోయినాము అని అంటే మనం నష్టపోతాం. ఫస్ట్ మీరు గెలవాలి. గెలవడం కోసం ఈ ఈగోను పక్కన పెట్టండి. ప్రతి కార్యకర్త కూడా ఎక్కడెక్కడ మనం గట్టిగా ఆ గ్రామంలో కన్సాలిడేట్ చేసుకోవాలని ఇది ఒక అవకాశం కింద తీసుకోండి. ఈ నెక్స్ట్ 60 రోజులు, నెక్స్ట్ 70 రోజులు ఏదన్నా కానీ నియోజకవర్గాలలో పూర్తిగా అందుబాటులో ఉంటూ పూర్తిగా దీని మీద ఫోకస్ పెట్టమని చెప్పి ప్రతి ఒక్కరితో కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. కన్ను మూసుకుని కన్ను తెలిసేసరికి 2 ఏళ్ళు కూడా పూర్తయిపోతాయి. ఎవడైనా కూడా, ఏ పోలీస్ అధికారైనా కూడా పదవి దుర్వినియోగం చేస్తే మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. డిజిటల్ బుక్లోకి వాళ్ళ పేర్లు ఎక్కిచ్చేసేయండి. ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యాయం చేసిన అధికారి ఎక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా శిక్ష పడేట్టుగా చేస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. అలా కాదు మేము అన్యాయమే చేస్తాము అని అంటే మాత్రం ఇప్పుడు మీ టైం అని అనుకుంటున్నారు, వచ్చేది మా టైము. మీ 5 ఏళ్ళు అయిపోతూ ఉంది, చివరి 2 ఏళ్ళకి వచ్చేసినారు. ఆ తర్వాత కనపడేది మా 5 ఏళ్ళు కనపడతా ఉంది. అది గుర్తుపెట్టుకున్నాను మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చెప్పే కార్యక్రమం చెప్పండి. ఆ తర్వాత కూడా వాళ్ళ న్యూట్రాలిటీలోకి రాకపోతే ఇంకా వాళ్ళ కర్మ. డిజిటల్ డైరీలోకి వాళ్ళ పేర్లు ఎక్కిచ్చేసేయండి. ఆ తర్వాత వాళ్ళకి పడే శిక్ష వాళ్ళకి పడుతుంది.